కవిత క్యాప్షన్ శత్రువు ఎవరు? అందరి గద్దరన్న జూరి గౌరీశంకర్ గారి అందరి యొక్క సారాంశం ఇందులో వస్తుందని ఆశిస్తున్నాం. శత్రువు ఎవరు దాని క్యాప్షన్. నాకు అన్నీ ముఖ్యమే. నిజాం నిరంకుశం నుండి ఆంధ్ర పెత్తందారుల నయవంచన వరకు అన్నీ ముఖ్యమే. తొలి మలి దశలే కాదు, ఆది తొలి ఆది మలి దశలని కూడా మరవనంటుంది నా కలం. చారిత్రక అవశేషాల సంగ్రహమే నా కవితా వస్తువు. ఆస్థాన కవుల కళాల పత్తులతో వ్రాయటం లేదు నేను. ఆస్థాన కవుల కళాల పత్తులతో వ్రాయటం లేదు నేను. గిరిగీసుకున్న వాకిట్లో ముగ్గులు వేయటం లేదు నా చెయ్యి. గిరిగీసుకున్న వాకిట్లో ముగ్గులు వేయటం లేదు నా చేయి. పులనికి పాలిస్తానంటే పాలింలను పిసికి చూసిన పాశవిక నిజాం వారసత్వాన్ని మరవలేను. గర్భిణులు సైతం రజాకార్ల సామూహిక మార బంగారకు గురైన నైజము మరవలేను. నా భాషను మరవలేను, నా యాసను మరవలేను. సామూహిక రాక్షస రతిలో చిదిగిన నా శీలాన్ని మరవలేను. విమోచనము విలీనంగా మారినప్పుడు అమరుల ఆత్మఘోషను మరవలేను. విమోచనము విలీనంగా మారినప్పుడు అమరుల ఆత్మఘోషను మరవలేను. కోస్తావరుని తీపి మాటలకు బోల్తాపడిన నా అమాయపు తెలంగాణ వధువును మరవలేను. నా నీళ్లను, భూముల్ని, ఉద్యోగాల్ని యథేచ్ఛగా దోచుకెళ్తున్న ఆంధ్ర పాలకుల ఆగడాల్ని మరవలేను. ఎక్కడో ఉద్యమం చేయకున్నా ఊరికనే రాష్ట్రం వచ్చింది. ఇక్కడ 1000 మంది బలైన భౌగోళికంగా గీత గీయడం లేదు. ఇక్కడ 1000 మంది బలైన భౌగోళికంగా గీత గీయడం లేదు. భౌగోళిక తెలంగాణకే ఇంత కష్టమైతే భావ తెలంగాణకి ఎంత కష్టపడాలి నేను? భావ తెలంగాణకి ఎంత కష్టపడాలి నేను? అసలు నీ శత్రువెవరో నీకు తెలుసా? గుడ్డెత్తు చేరులో పడ్డట్టు పరిగెడుతున్నావు. ఇంకా ఎట్టితనం నుండి బయటపడేది ఎప్పుడు? ఆ రోజు నిజాం నిరంకుశ వృక్షానికి డిటిపి యూరియా చల్లిందెవరు? ఈ రోజు భౌగోళిక తెలంగాణ దూరం అవడానికి ఆంధ్ర పాలకుల శస్త్రాలుగా మారిందెవరు? నిర్మాణ మేస్త్రి కూలీలను దోచుకున్నట్టు తెలంగాణ కుహన రాజకీయ నాయకులే మన ప్రథమ శత్రువులు. వాళ్ళే ఆంధ్ర పాలకుల పల్లకీలు మోసే బోయిలు. కోస్తా పాలకుల కచ్చులాలంటే బండ్లైట్లు. కోస్తా పాలకుల కచ్చులాల ముందు పరిగెత్తే సుంకరీలు. పరోక్షంగా సాకార తెలంగాణకు అడ్డు తగిలే కుహన సైంధవులు. సీట్లు ఎక్కువ వస్తేనే రాష్ట్రం వస్తుందన్న అవగాహన రాహిత్యంలో నేను లేను. అయినా నా ఎత్తుగడలో భాగమే నీకు ఓటు వేయడం. చివరగా కుహనత్వంతో తెలంగాణలో తిరగలేను, బ్రతకలేను అని ఊపిరాడని పరిస్థితియే ఉత్తమ మార్గం. దానికై మన ఎట్టితనాన్ని వదిలించుకోవడమే మన తక్షణ కర్తవ్యం.